నమస్తే అండి, నా పేరు అనుష. ఈవిడ మా అమ్మగారు. యాక్చువల్ గా మా అమ్మకి ఒక 3 years నుంచి ఆస్తమా ఉంటుంది. సో తను ఏంటంటే యాక్చువల్ గా మునుగోడులో ఉంటది, అంటే మునుగోడు మండలం, నల్గొండ జిల్లా. మునుగోడులో తిని ఏంటంటే ఆశా కార్యకర్త. ఏంటంటే ఆ ఆస్తమా ఉన్నప్పటికీ కూడా తను కొంచెం వర్కౌట్ చేసుకోవడం, పోవడం రావడం లాంటివి చేసింది. కొంచెం ఇంకా ఈ 1 year లో కొంచెం ఎక్కువైపోయింది. దానికి ఏం చేసిందంటే నల్గొండకి వెళ్ళింది. అక్కడ ఒక హాస్పిటల్ లో చూపించుకుంది. హాస్పిటల్ పేరు చెప్పట్లేను. వాళ్ళు 2-3 days చూసారు అండ్ టెస్టులు చేశారు, స్కానింగ్ కూడా చేశారు. కొంచెం బాగుంది, పర్లేదు అని చెప్పి ఇంకా గ్లూకోజ్ అవి పెట్టడం జరిగింది. అండ్ డోస్ అయిపోయింది. వచ్చాక మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 1 week మళ్ళీ సుస్థ అయిపోయారు అమ్మగారు. తనకి మళ్ళీ ఫీవర్ రావడం, హెడ్ఏక్ రావడం, చాలా వామిటింగ్స్ బాగా అయిపోయినాయి. ఇంకా తట్టుకోలేక ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా బ్రదర్స్ కి మా అమ్మగారు కాల్ చేశారు. మా బ్రదర్స్ వచ్చారు. నేను ఈ ప్రసిద్ధి హాస్పిటల్ తెలవడానికి కారణం ఏంటంటే మా తమ్ముడు అండి. మా తమ్ముడికి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో డాక్టర్ కూడా మంచిగా చూస్తారని చెప్పి ఈ హాస్పిటల్ రావడం జరిగింది. మా తమ్ముడు తెలిసిన వాళ్ళ డాక్టర్ తో మాట్లాడి తను ఇదిగా తీసుకెళ్లి సిటీ స్కానింగ్ అన్ని స్కానింగ్ చేయించారు. సో ఫైనల్ గా తెలియదు ఏంటంటే ఆస్తమా ఎక్కువైపోయి లంగ్ లో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది. సో ఆ ఇన్ఫెక్షన్ కి ఏంటంటే ట్రీట్మెంట్ ఈ విధంగా జరిగితే తన క్యూర్ అప్ అయిపోతుంది, ఇన్ని డేస్ పడుతుందని చెప్పారు. ఒక 5 days అలా ఐసీ లో ఉంచారు. మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్క దానికి కార్డియాక్ కానివ్వండి అండ్ ఆస్తమా దానికి డాక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చూసారు. మంచిగా చూసారు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మెడిసిన్ టైం టు టైం మెడిసిన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. మంచిగా చూసుకున్నారు. నవ్వు ఇప్పుడైతే అమ్మ బాగుంది. వచ్చి కూడా ఒక 10 days అవుతుంది. సో ఇంకా మేమే 2 days పెట్టాం అమ్మని. కానీ ఇప్పటికి కూడా బాగుంది అమ్మ, మంచిగా కోలుకున్నారమ్మ. అంటే ఇంత ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది అనుకోవడం, లంగ్ లో చాలా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు యాక్చువల్ గా డాక్టర్. ఇంత ఫాస్ట్ గా కోలుకోవడం అంటే చాలా గ్రేట్, చాలా మంచిగా అయిందండి. యాక్చువల్ గా హాస్పిటల్ వారికి చాలా థ్యాంక్స్ అండ్ డాక్టర్స్ కూడా, అండ్ సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి.